హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా కొరమేను చేపల ఇగురు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్ర స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చేపల కొరమేను ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం కొరమేను చేపల్ని ఇలా తీసుకున్నాను నేను. వీటిని నీట్గా కడిగేసేసుకొని పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా చిన్న చేపలు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చేప ముక్కలకి ఆయిల్ కారము బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి ఉడికేటప్పుడు చెదిరిపోకుండా ఉంటాయి. ఇలా కలిపేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న 2 లేదా 3 ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. చేప ముక్కలకి ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకుంటారు, నేనైతే ముక్కల కింద వేసుకుంటున్నాను. దీంట్లోనే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వీటన్నింటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చేప ముక్కలు అనేవి కిలో ఉన్నాయి కాబట్టి నేను పేస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. కర్రీని బట్టే ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసేసుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసుకొని గరిటతో కలుపుకోకూడదండి. ఎప్పుడైనా చేప ముక్కల్ని ఇలా ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ముక్కలు వేసిన వెంటనే వాటర్ వేసుకోకూడదండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. నిదానంగా ముక్కల మధ్యలో ఉంచే గరిటతో ఒక్కసారి కలుపుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతుండగా ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇగురులోని కొద్దిగా వాటర్ అనేది చిక్కగా అనిపించాలండి, మరీ పలుచగా అనిపించకూడదు. కొద్దిగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొరమేను చేపల ఇగురు ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కర్రీకి రసం కూడా యాడ్ చేసుకున్నామంటే మరింత టేస్ట్ పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని కొరమేను చేపల ఇగురు రెడీ.